హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి షాప్లో పేమెంట్ చేయడం, రెస్టారెంట్లో మెనూ చెక్ చేయడం, లేదా ఏదైనా వెబ్సైట్ని ఓపెన్ చేయడం లాంటివి చేసే ఉంటారు. ఈ క్యూఆర్ కోడ్స్ అసలు ఒరిజినల్గా ఫోన్స్ కోసం కాదు, కార్స్ కోసం కనిపెట్టారు. 1994లో టయోటా అనుబంధ సంస్థ అయిన డెన్స్వేవ్ అనే జపనీస్ కంపెనీ క్యూఆర్ కోడ్స్ని కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు తయారీ సమయంలో కారు పార్ట్స్ని సమర్థవంతంగా ట్రాక్ చేయడానికి క్యూఆర్ కోడ్స్ని క్రియేట్ చేశారు. అంతకుముందు బార్ కోడ్స్ ఉండేవి. ఇవి చాలా తక్కువ డేటా మాత్రమే స్టోర్ చేసుకునేవి. అంతేకాకుండా బార్ కోడ్స్ అనేవి ఒక డైరెక్షన్లో మాత్రమే స్కాన్ చేసుకునే విధంగా ఉండేవి. క్యూఆర్ కోడ్స్ని ఏ యాంగిల్లో అయినా స్కాన్ చేయొచ్చు. టయోటో ఈ క్యూఆర్ కోడ్స్ని ఇంకా ఫాస్ట్గా ఏ డైరెక్షన్లో అయినా స్కాన్ చేసుకునే విధంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేలా డెవలప్ చేశారు. చాలా సంవత్సరాలు ఈ క్యూఆర్ కోడ్స్ అనేవి ఆటోమేటివ్ ఇండస్ట్రీ లోపల ఎక్కువగా యూజ్ చేసేవారు. బయట పెద్దగా తెలిసేది కాదు. స్మార్ట్ ఫోన్స్లో కెమెరాలు వచ్చాక క్యూఆర్ కోడ్స్ని కొత్తగా రకరకాలుగా యూజ్ చేయడం మొదలైంది. సామాన్య ప్రజలకు బాగా దగ్గర అయింది. ప్రజెంట్ క్యూఆర్ కోడ్స్ అనేవి అన్ని చోట్ల వేరు వేరు అవసరాల కోసం యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ డిజిటల్ పేమెంట్స్ చేయడానికి, వెబ్సైట్ లింక్ని షేర్ చేసుకోవడానికి.